గాయ్స్, మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఇంట్లో చాలా అంటే చాలా బోర్ కొడుతుంది. బయటికి వెళ్ళాలి అనేసి అనుకున్నాం. వెళ్దామంటే బయటకి అయితే తీసుకెళ్తున్నారు, కానీ ఎక్కడికనే నాకు తెలియదు. ఎక్కడికి వెళ్తున్నామండి? మనం తాజా కిచెన్ వెళ్తున్నాం నారాపల్లిలో. ఏదో ప్లేస్ బాగుంటుందని నిన్న, అక్కడ టీ బాగుంటుంది నిన్న, సో అక్కడికి వెళ్తున్నాం మనం. సో అదనమాట. ఫైనలీ తాజా టిఫిన్స్కి అయితే వచ్చేసాం. లోపలికి వెళ్దాం ఇక. మా వైఫ్ అయితే తెప్పించుకుంది. నాకు హైలీ డౌట్ ఇప్పుడు మీకు తింటుందా లేదా నాకు డౌట్. తినడం వరకు నేను తింటా అంటే కానీ తెచ్చినప్పుడు దాంట్లో 1/4 తింటుంది, 3/4 నాకు వదిలేస్తుంది. అంటే మేము వచ్చింది ఓన్లీ ఫుడ్ తినడానికి కాదు కాబట్టి జస్ట్ ఏదో టైంపాస్కి అలా వచ్చాం కాబట్టి లైట్ ఫుడ్ ఆర్డర్ చేసుకొని లైట్ ఫుడ్డే తిన్నాం. ఇక ఈయనకి టీ అంటే చాలా ఇష్టం. ఈవినింగ్ టైం అలా పిల్లలతో వస్తే ఇక్కడ ఆడుకోవచ్చు మంచిగా. పర్లేదు ఫ్రెండ్స్, బాగానే ఉంది. బట్ ఏమంటే ఈవినింగ్ టైంలో అయితే ఇది బాగుంటుంది. లైక్ ఫ్యామిలీ తోటి ఫ్రెండ్స్ తోటి వచ్చి కొద్దిసేపు చిల్ అయ్యి టీ తాగి తినాలనుకున్న టిఫిన్స్ తినొచ్చు. కానీ నాన్ వెజ్ ఉండదు ఇక్కడ. అయిపోయింది, ఇక వెళ్తున్నాం, ఇంటికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. టైం 3:30 అవుతుంది. ఈయనకి ఆఫీస్ టైమింగ్ 5:30కి లాగిన్. సో నేను మాల్కి వెళ్దామని అనుకుంటున్నాం. వెళ్దామా అండి? దగ్గర ఉంటే వెళ్దామండి, దూరం ఉంటే వద్దండి. ఏమైనా దగ్గరలో మాల్ ఉండాలని కోరుకుంటున్నా. గన్నా జ్యూస్ తాగుతావా? ఇస్తే తాగుతా అండి. నీకు చలికాలంలో గన్నా జ్యూస్ వరిస్తారు, చూస్తాం అక్కడ అక్కడ ఉంటే చూస్తాం. ఇక్కడ లేవు ఫ్రెండ్స్ షుగర్ కేన్. మళ్ళీ ఎప్పుడైనా వస్తాం. ఆల్రెడీ ఫుల్ అయిపోయిందండి మాకు. ఏం తాగాలని లేదు, ఏం తినాలని లేదు. ఎన్ని కష్టాలు మాల్స్ అయితే దగ్గరలో లేవండి. ఇక మళ్ళీ దూరం పోతే లేట్ అవుతుంది, ఎందుకంత రిస్క్ అవసరమా అని చెప్పి ఇక ఇంటికే పోతున్నాం అన్నమాట. ఏదైతే ఆఫ్టర్నూన్ అంతా కొంచెం అట్లా బయట స్పెండ్ చేసినాం అనుకో. ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఆఫ్టర్నూన్ అలా స్పెండ్ చేసాం. ప్లీజ్ like, share and subscribe for more videos.